మహాపరిశుద్ధుడ జీవగల తండ్రి, మీ బంగారు పాదములకు వేవేల స్తుతి స్తోత్రం ప్రభా. గడిచిన రాత్రంతా మేమంతా ప్రశాంతంగా పడుకున్నామంటే అది కేవలం మీ కృప. మరి ఈ సమయంలో నా తండ్రి మాకు మెలకువ ఇచ్చిన దేవా మీకే స్తోత్రం. మాకన్నా ఎంతో మంది భక్తి గల వాళ్ళు ఈ సమయం మెలకువ రావట్లేదని బాధపడుతున్నారు. అయినా సరే మాకు ఎటువంటి అర్హత లేకపోయినా మమ్మల్ని తట్టి లేపి ప్రభా మీ ప్రార్థనలో కూర్చోబెట్టిన దేవా, ఏ పాటి వారం నా తండ్రి, మేవెంత, మా భక్తి ఎంత, మా బ్రతుకెంత నా ప్రభా. అందును బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. మరి ఎవరైతే ప్రభా అప్పులు, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో బిడ్డల వైపు ఒక్కసారి చూసి జాలిపడి దయ చూపించిన ప్రభా, బిడ్డలు చేసిన తప్పు ఒప్పుకుంటున్నారు నా తండ్రి. బిడ్డలు తప్పిపోయిన కుమారుడు, కుమార్తెలాగా నా తండ్రి ఎటు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు ప్రభా. వారి హస్తాలు మీరు పట్టుకోండి ప్రభా. వారు చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి, మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు ప్రభా. అయినా సరే నా తండ్రి మీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాం, మీరు తప్ప నా తండ్రి మాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు ప్రభా. మీరు మాత్రమే మాకు అప్పులు తీరే దారి మీరు మాత్రమే చూపించగలరు. పూర్తిగా మమ్మల్ని బయటకు తీసుకురాగల శక్తి మీకు మాత్రమే ఉంది ప్రభా. మరి బిడ్డలు నా తండ్రి వారు చేసిన తప్పులు ఒప్పుకుంటున్నారు నా ప్రభా, పశ్చాత్తాపడుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు నా తండ్రి. ఎటో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు ప్రభా. జాలి చూపించి దయ చూపించి బిడ్డలకు ఒక దారి చూపించండి ప్రభా. మరి కన్నీటి ప్రార్థన ప్రతి ఒక్కరికి దయచేయండి నా తండ్రి. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ప్రభా, ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరికి ఇప్పుడే నా తండ్రి సంపూర్ణ స్వస్థత మీరు దయచేయండి నా ప్రభా. వారు చేసిన తప్పులు మొదట ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. కఠినమైన హృదయాలు కరిగింప చేయండి ప్రభా. మరి బిడ్డల మాట వినట్లేదని ఎవరైతే ప్రభా బాధపడుతున్నారో తల్లిదండ్రులు బిడ్డల వైపు ఒక్కసారి చూసి వారి హృదయాలు పట్టుకోండి. కోపం, ద్వేషం, అసూయ బిడ్డలో లేకుండా నా తండ్రి మరి బిడ్డలకి నా ప్రభా శాంతి సమాధానంతో బిడ్డలు నింపండి. సాత్వికమైన మనసు బిడ్డలకు ఇవ్వండి ప్రభా. అనారోగ్య సమస్యలతో హాస్పిటల్లో ఉన్నవాళ్ళు, ఐసీయూలో, కోమాలో ఉన్నవాళ్ళు ప్రభా, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా తండ్రి ఈ బిడ్డలకి ఇప్పుడైనా ప్రభా సంపూర్ణ స్వస్థత మీరే దయచేయండి. వారు చేసిన తప్పులు వాళ్ళు తెలుసుకొని మీ పాదాలు పట్టుకుని క్షమాపణ అడిగే హృదయాలను ప్రభా బిడ్డలకు ఇవ్వండి. వారు చేసిన తప్పులు వారు గ్రహించుకునే ఆ వారి మనోనేత్రాలు తెరవమని అడుగుచున్నాం ప్రభా. ఇప్పుడే సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి నా తండ్రి. అలాగే ప్రభా మంచి జీవితాలను ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. ప్రతి కుటుంబాన్ని శాంతి సమాధానంతో నింపండి ప్రభా. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు ప్రభా. మీ పాద ధూళి దుమ్ముతో కూడా మేము సమానం కాలేము నా తండ్రి. అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారయ్యా. మరి మా కుటుంబాలు ఆశీర్వదించేదాకా మీ పాదాలు మేము వదిలిపెట్టాం నా తండ్రి. మా కుటుంబంలో శాంతి ఇచ్చేదాకా మీ పాదాలు మేము వదిలిపెట్టాం ప్రభా. మీరు కొట్టినా తిట్టినా సరే నా తండ్రి, మీరు నెట్టి వేసినా సరే ప్రభా మేము వదిలిపెట్టాం నా తండ్రి. మీరు తప్ప మాకెవరొద్దు. మనుషుల సహాయం మాకొద్దు, మనుషుల తోడు మాకొద్దు నా తండ్రి, మనుషుల ప్రేమ మాకొద్దు. మీరే కావాలి ప్రభా. మా కుటుంబాల్లోకి మీరు వచ్చిందాక మీ పాదాలు మేము వదిలిపెట్టాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం. అయినా సరే నా తండ్రి మీ పాదాలు పట్టుకుంటున్నాం ప్రభా. మీరు కొట్టినా తిట్టినా నెట్టి వేసినా సరే మేము మళ్ళీ వచ్చి మీ పాదాలు పట్టుకుంటాం ప్రభా. మాకు దారి చూపించండి నా తండ్రి. మరి మీకు దగ్గర అవ్వాలని ఆశపడుతున్నారు బిడ్డలు. ప్రతి ఒక్కరి హస్తం మీరే పట్టుకోండి. ప్రతి ఒక్కరి హృదయాలు మీరే పట్టుకోండి. కుటుంబాలను కట్టండి. విడిపోయిన భార్య భర్తల ప్రభా మరలా కలిపిన తండ్రి వాళ్ళు మీకు సాక్షులుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి ప్రభా. చిన్న బిడ్డలకున్న బాధను తీసివేయండి. వారి కుటుంబాల్లో అవసరతను మీరే తీర్చండి ప్రభా. మా కుటుంబాలు ఆశీర్వదించేదాకా మిమ్మల్ని వదిలిపెట్టవు నా తండ్రి. మా కుటుంబాలు ఆశీర్వదిస్తేనే ప్రభా మిమ్మల్ని మేము వదిలిపెట్టాం నా ప్రభా. ఆశీర్వదించాను ప్రభా. మిమ్మల్ని అడిగే అర్హత లేదు. అయినా సరే మీరు ఆశీర్వదిస్తేనే మీ పాదాలు వదిలిపెడతాం నా తండ్రి. మరి దారి తప్పిపోకుండా మమ్మల్ని సరైన దారిలో మీరే నడిపించండి ప్రభా. మరి మీ వాక్య ప్రకారమే మేము నడుచుకోవాలి. ఎన్ని అడ్డంకులు వచ్చినా మీ వాక్య ప్రకారమే నడుచుకునే హృదయాన్ని ప్రభా మీరు మాకు ఇవ్వండి. మాలో ఉన్న ప్రభా అల్ప విశ్వాసం, అపనమ్మకాన్ని తీసివేసి సంపూర్ణ విశ్వాసం, నమ్మకంతో నా తండ్రి మా హృదయాలు నింపండి నా ప్రభా. మీ ఎడల విశ్వాసం, భయము, భక్తితో మేము నడుచుకోవాలి. మా బిడ్డలు నడుచుకోవాలి. మా కుటుంబాలు మీరే కట్టండి. అత్తమామలతో ఎలా ఉండాలో బిడ్డలకు
ప్రభా. మరి వారి కుటుంబాల్లో ప్రభా మీరే దర్శించి ప్రతి ఒక్కరికి ఓర్పు సహనాన్ని ఇవ్వండి. పెద్దవాళ్ళని గౌరవించే మనసు నా తండ్రి బిడ్డలకు ఇవ్వండి ప్రభా. మరి చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నా ప్రభా ఈ రోజు అంతట్లో మీరే తోడుగా ఉండమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.